ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే చాలా వర్స్ గా ఉంది. ఐ థింక్ లోకేష్ నుంచి వీకెస్ట్ వర్క్. చాలా డిసప్పాయింటెడ్. ఐ డోంట్ ఫైండ్ ఇట్ సాటిస్ఫైయింగ్. చాలా మంది చాలా బాగుంది, ప్రమోషన్ లో కూడా అసలు కూలీకి అయిపోయిందని చెప్పారు కదా, మీకేమనిపించింది? నేను యాజ్ అన్ ఆడియన్స్ ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. ప్రమోషన్ అనేది ఎవరైనా బాగుందనే చెప్తారు, ఆడియన్స్ గా ఆనెస్ట్ గా చెప్పాలి కాబట్టి. అంటే లోకేష్ యూనివర్స్ లో ముఖ్యంగా 10 ఫిలిమ్స్ వరకు కూడా ఇటువంటి భారీ భారీ చిత్రాలు ఉంటాయి, యాక్షన్ ఫిలిమ్స్ అని చెప్పారు కదా. ఇది యూనివర్స్ లో పార్ట్ కాదు, థ్యాంక్ గాడ్ ఇది యూనివర్స్ లో పార్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ అయ్యి ఉంటే వర్స్ట్ అయ్యేదేమో. బీజిఎం ఎలా ఉంది మేడం? అనిరుద్ధ్ బీజిఎం యా ఇట్ వాస్ గుడ్, బట్ అంత ఎక్స్పెక్ట్ చేసేంత లేదు, బట్ ఇట్ ఇస్ ఫైన్, గుడ్. మనకి తెలుగులో కింగ్ నాగార్జున గారు ఇందులో మెయిన్ లీడింగ్ రోల్ తీసుకున్నారు కదా, మరి ఆయన పాత్ర ఎలా ఉంది? ఆయన పాత్ర యాక్టింగ్ మాత్రం అందరూ బాగా చేశారు, స్టైల్ స్వాగ్ అంతా బాగుంది, బట్ మూవీ బాగాలేదు. ఈసారి లోకేష్ అనాలి, స్క్రీన్ ప్లే గానీ ఏమీ బాగాలేదు, చాలా లాగ్ ఉంది. ఓకే, ఓవరాల్ గా స్టోరీ లైన్ గానీ, డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ ఇవన్నీ ఎలా అనిపించింది మీకు? స్క్రీన్ ప్లే అనేది ఓకే బానే ఉంది, బట్ స్టోరీ లైన్ చాలా లాగ్ ఉంది, డిసప్పాయింటెడ్. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తారు? రజనీకాంత్ గారి 50 ఏళ్ల ఇండస్ట్రీలో ఇది ఒక బెస్ట్ సినిమా అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? బెస్ట్ ఫిలిం అయితే కాదు, ఆయన స్టైల్ ఆయన స్వాగ్ అన్ని ఫిలిమ్స్ లో ఉంటది, బట్ యా డిసప్పాయింటింగ్. స్టోరీ లైన్ అనేది లేదు కాబట్టి డిసప్పాయింటింగ్. 5కి రేటింగ్ ఎలా సార్? 2.5 మేబీ. ఒక మాటలో కూలీ గురించి చెప్తే ఏం చెప్తారు? నాట్ గ్రేట్, క్యాన్ డూ బెటర్. లోకేష్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వేసుకొచ్చాను గెటప్ ఏమన్నా ఇదంటే ఏం లేదు, అవి అన్ని పెట్టాడు. కానీ మన్మధుడిని ఒక లవర్ బాయ్ ని ఒక విలన్ గా చూస్తుంటే మాత్రం గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మన దెంగ అది ఎలాగ తీసి పెట్టేశాడు. నాగార్జున బాబు నాగార్జున గారు నెగిటివ్ రోల్ చేయడం ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. అంటే ఆ సైనా అనే ఆ విలన్ క్యారెక్టర్ బాగా నాగార్జున బాబు తప్పితే ఎవరు పనికి రాడేమో అన్నంత బాగా ఉంది. ఆ స్టైలిష్ అనమాట, అంటే అన్ని కోట్లు ఇక ఎవ్రీథింగ్ సూపర్. ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు ఉన్నారు కదా, ఎలా ఉంది యాక్టింగ్? అమీర్ ఖాన్ గారిది ట్రాన్స్లేషన్ చేయాలా, లాస్ట్ లో వస్తాడు. ఇక అదంతా జంబు, మనం మాట్లాడుకోకూడదు. ఇక ఉపేంద్ర ఏంటంటే ఇక ఊరినే 3 భాషల్లో ఏదో బిజినెస్ చేసుకుంటానికి పెట్టినట్టుంది, కానీ బికాస్ ఆఫ్ ఓన్లీ పిక్చర్ ఈజ్ ఓన్లీ నాగార్జున బాబు, దట్స్ ఆల్. అంతే. అంటే సినిమా అంతా కూడా నాగార్జున మీద డిపెండ్ అయింది అంతే. రజనీకాంత్ కూలీ సినిమా మరి బాగా అయిపించారు. 50 ఇయర్స్ ఇండస్ట్రీ కూలీ ఏం లేదు, అంతా ఇటు అటు ఏముంది, అవి వెల్యువేషన్స్ కోసమే. ఊపితే పడి బాబా, ఇక అదే స్టైల్, ఇంకేం మార్పు లేదు. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తారు సార్? ఏం చేస్తాం, మేము కూలీలు అయిపోతున్నాం ఆ కూలీ చూసి. అంతే ఉంది కూలీ ఏముంది, కూలీల కోసం సినిమాల్లోనే కానీ బయట చేస్తలేదు కదా అని. అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ లేదంటారు సినిమాలో? ఏం ఎక్స్పెక్టేషన్, అన్ని ఉన్నాయి సినిమా కావాల్సిన అన్ని ఉన్నాయి. ఇక్కడ రెండోది వచ్చేటప్పటికి తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, తెలుగులో ఎక్కువ అని చెప్పి మొన్నటి వరకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. దానికి మీరేం చెప్తారు? మీరు పెట్టిన డబ్బులకి వర్తబుల్లేనా? ఇప్పుడు సలీం అమెరికాను ఉపేంద్ర ఇదంతా పెట్టింది మన దగ్గర డబ్బులు ఇవ్వడానికి కదా, అక్కడ తగ్గుతుంది. అక్కడ మరి గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ఏముందో తెలియాలి. దాన్ని మనం కంపేర్ చేస్తాం. 3-4 రోజులే కదా ఏదైనా. ఈ 3-4 రోజుల్లో మేకతో ఒలుచుకున్నట్టు ఒలుచుకోవాలా, డబ్బులు గుంజుకోవాలి, అంత తప్పితే ఏముంది.